ఆయన మరణం ఒక అద్భుతం, తిరిగి లేవటం ప్రపంచానికి అద్భుతం. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను చెదిరించిన నాడు విజయంతో జయశాలై నిలిచిపోతాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. క్రీస్తు సిలువ వేయబడలేదని, కాశ్మీరుకు తరలి వచ్చినాడని. క్రీస్తు సిలువ వేయబడలేదని, కాశ్మీరుకు తరలి వచ్చినాడని. కారు పూత కూసాడు మత పిచ్చోడు, చేవ్రాతను రాసాడు చరిత్రహీనుడు. లోకంలో ఎందరో మహాత్ములున్నను, కాలాన్ని లెక్కించుటకు క్రీస్తే శకపురుషుడని వాదించి ఒప్పించే క్రైస్తవుడున్నాడు. ఛాలెంజ్ విసిరితే ముందుకెవడు రాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. బైబులే మహాజ్ఞాన గ్రంథమని, మత పుస్తకమన్నవాడు మూర్ఖుడని. బైబులే మహాజ్ఞాన గ్రంథమని, మత పుస్తకమన్నవాడు మూర్ఖుడని. ఎదిరించే వారితో తర్కించలేదా, ప్రాణాలను ప్రభు కొరకు అర్పించలేదా? చేవలేని క్రైస్తవ్యం నీకెందుకు? చావోదేవో తేల్చుకొనగా రా ముందుకు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను ఎదిరించిన నాడు విజయంతో జయశాలై నిలిచిపోతాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను ఎదిరించిన నాడు విజయంతో జయశాలై నిలిచిపోతాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. క్రీస్తు సిలువ వేయబడలేదని, కాశ్మీరుకు తరలి వచ్చినాడని.
క్రీస్తు సిలువ వేయబడలేదని, కాశ్మీరుకు తరలి వచ్చినాడని, కారు పూత కూసాడు మత పిచ్చోడు, చేవ్రాతను రాసాడు చరిత్రహీనుడు. నడిబొడ్డున అనగా ప్రపంచంలో నడిబొడ్డున ఉన్న యెరూషలేము గ్రామం యెరూషలేములో పుట్టి సర్వమానవాళి కళ్యాణార్థమై లోక కళ్యాణార్థమై మరణించారు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఈ లోక కళ్యాణం జరిపించడానికే కానీ ఆయన కళ్యాణం చేసుకోవాలని పత్రికలు చేస్తున్న వారు క్రైస్తవులు వారి మనోభావాలను దెబ్బతీస్తూ పత్రికలు చేసిన ఈ నిర్వాకాన్ని మరి మేమందరం ఖండిస్తున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అని క్రీస్తు ప్రపంచంలో క్రీస్తు పరిశుద్ధుడు కాదని గాని, వివాహం చేసుకున్నాడని గాని, శకపురుషుడు కాదని గాని ఎవరైనా నిరూపిస్తే యావత్తు ప్రపంచంలోని క్రైస్తవులు బైబిల్ ముట్టారని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎవడో మార్గదర్శి లేడు, ఒక క్రీస్తు తప్ప. ఆయన జీవితంలోకి ఒకసారి తొంగి చూడండి. ఆయన మరణాలకు అద్భుతం, తిరిగి లేవటం ప్రపంచానికి అద్భుతం. ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. క్రైస్తవులారా వేలుకొనండి, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అంతా తెలిసిన నువ్వు రాసేటువంటి రాతల్ని మరి అందరూ కళ్ళు మూసుకొని ఎప్పుడూ ఊరుకోరు. ఒకనాటికి ఎప్పటికైనా కానీ దీన్ని ఖండిస్తారు. మేమే కాదు, మీరు కూడా మాతో సహకరిస్తారని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఒక తప్పుని మీరు కూడా అంగీకరించరు. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మహా గొప్ప చక్రవర్తి యేసుక్రీస్తు యొక్క మరి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కూడా కొనియాడినటువంటి వారు ఉన్నారు. నెపోలియన్ చక్రవర్తి అంటున్నాడు, ఐ నో మ్యాన్ బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ మ్యాన్. నేను అనేక మంది చూశాను, నేను చక్రవర్తులను చూసా, అలెగ్జాండర్, చార్లిమానీ, మైసెల్ఫ్ అండ్ సీజర్. మేమందరం కూడా రాజ్యాలు స్థాపించాం. అపాన్ వాట్ డు వి రెస్ట్ ది క్రియేషన్స్ ఆఫ్ అవర్ జీనియస్. మేము మా యొక్క తెలివితేటలను మా యొక్క పరాక్రమం ఎక్కడ ఉపయోగించాం? అపాన్ ఫోర్స్, రక్త తర్పణ మీద మేము రాజ్యాలను స్థాపించాం. బట్ జీసస్ క్రైస్ట్ అలోన్ హ్యావ్ ఫౌండెడ్ హిస్ ఎంపైర్ అపాన్ లవ్. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఆయన సామ్రాజ్యాన్ని ప్రేమ పునాదుల మీద తన ప్రాణాన్ని అర్పించి స్థాపించాడు. యేసుక్రీస్తు లోకరక్షకుడు. వాళ్ళు నువ్వు కాదంటే నీకు కాదేమో, కానీ ప్రపంచానికి ఆయన లోకరక్షకుడు. ఒక వ్యక్తి రక్షకుడు కావాలంటే తన ప్రాణాన్ని అర్పిస్తాడు. నీళ్ళలో పడిపోయినటువంటి బాలుని ఈతరానటువంటి వాడు కూడా దూకి రక్షించడానికి ప్రయత్నిస్తాడంటే తన ప్రాణం పోయినా పర్లేదని అతను అంగీకరిస్తున్నాడు కనుక యేసుక్రీస్తు కూడా తన ప్రాణాన్ని లోకానికి పెట్టాడు. అందులో నీవు కూడా ఉన్నావు అనేటువంటి విషయాన్ని విస్మరిస్తే ఆ నష్టం నీదే కానీ మాది కాదని మీకు మనవి చేస్తున్నాం. ఎల్లప్పుడు కూడా మీతో కలిసి పయనిస్తామని, ఇది ఐక్యతను కాపాడుతున్నాం. మీరందరూ కూడా ముందుండాలని మరోసారి మనవి చేస్తూ ముందు సెలవు తీసుకుంటాం. నా వందనాలు. చిన్న మనమే, ఎవరో ఏదో పుస్తకం తీసుకొచ్చి మనకి ఇచ్చినంత మాత్రాన దాని మీద మంచి క్లారిఫికేషన్ తీసుకొని పాత్రికలు కూడా పత్రికల్లో ముద్రించాలని చెప్పి తెలియపరుస్తున్నాను. మరి సంఘ విద్రోహ శక్తులు క్రైస్తవ మతాన్ని చూసి ఓరవలేక తట్టుకోలేక మరి క్రైస్తవ మతానికి ఉన్న మంచితనాన్ని మరి ఏదో విధంగా జరపాలనే దురుద్దేశంతో మరి ఒక దుష్టుడిని, మరి ఒక మంచివాడు నువ్వు దుష్టుడు అంటే మంచివాడిని కూడా నువ్వు దుష్టుడివే అని చెప్పి అదే విధంగా మరి యేసుక్రీస్తు మీద ఈ విధంగా వార్తలు రాయడం జరుగుతుంది. ఈ వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుసు, యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాటలను ఆయన ఆదర్శంగా తీసుకొని అనేక మందికి తెలియజేశాడు. తప్పు చేసిన వాడిని క్షమించమని అన్నాడు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపమని చెప్పాడు గాంధీ గారు. ఆ మాట ఎవరిదో కాదు, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక గొప్ప మాట. అది సమాజానికి తెలియజేసినటువంటి మనుషులను, ఈ మాటలు తెలిపిన మనుషులను మహనీయులు అంటుంది. కానీ ఆ మాటలు చెప్పినటువంటి యేసుక్రీస్తును ఈ ప్రపంచం ప్రక్కకు పెట్టింది. ఈరోజు మేము ఎందుకు ర్యాలీగా వస్తున్నామంటే ఈనాడు పత్రికలో యేసుక్రీస్తుని గురించి తప్పుడుగా వ్రాయడం జరిగింది. మరి రామోజీరావు గారిని మేము కోరుకునేది ఒక్కటే, మీ పత్రికలో మీ నిరసనలో యేసుక్రీస్తు వివాహితుడని మీరు రాశారు. అది తప్పు అని మేము రాసినది, మేము ప్రచురించినది తప్పు అని మీరు మరలా అదే పత్రికలో మీరు రాయాలి. క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలి. క్రైస్తవులకు క్షమాపణ చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదు. అందరూ కూడా అండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్నెత్తి పత్రాన్ని ఇచ్చి ఈ ర్యాలీని ఇక్కడి నుంచి విరమిద్దాం. అందరూ క్రమంగా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తు జోలికి రావద్దు.
యేసుక్రీస్తు 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 క్రీస్తు వివాహితుడు కాదు, క్రీస్తు వివాహితుడు కాదు. సర్వజ్ఞాని 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 ప్రేమకు ప్రతిరూపం, ప్రేమకు ప్రతిరూపం, ప్రేమకు ప్రతిరూపం. ప్రపంచము పాపము లేని దైవం. ఇవన్నీ ఎంత వచ్చేసారు కదా.